హరహర మహాదేవ శంభో శంకర. మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలి అంటే మనం దేవుణ్ణి పూజిస్తూనే ఉంటాము. అయితే చాలామందికి దేవుడి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుడి ఆగ్రహానికి లోనైపోయి ఇబ్బందులకు గురవుతూ ఉంటాము. అసలు దేవుడి గది ఏ వారం శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి, ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవటం వలన భగవంతుడు ఇంటికి తప్పకుండా వస్తాడు. ఇంటిని శుభ్రం చేసుకోవటంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచటం చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరమైతే ఉంది. తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా తెలియదు. దాని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కుల్లో ఉంచుకోవాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఏ పూజా మందిరమైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు వస్తారు అని చెప్పబడింది. పూజ గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపుర్ని అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు భార్య నీళ్లలో వాటిని వదిలివేయాలి. మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయొచ్చు. అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్ల మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వెయ్యాలి. మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ తొక్కకూడదు. పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవాలి. సర్ఫు నీటితో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ గంధము బొట్లు పెట్టాలి. మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రాన్ని తీసుకుని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యపు పిండితో ముగ్గు వేసి దాంతో పసుపు కుంకుమను కూడా వేయాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క పటాలు లేదంటే ఫోటోలు అనేవి నేరుగా కిందగా అస్సలు పెట్టకూడదు. ఒక పేపర్ పైన కానీ లేదంటే వస్త్రము పైన కానీ పెట్టాలి. దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడిచి శుభ్రంగా ఆరే వరకు ఉంచి ఆ తర్వాత గంధపు బొట్టును పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టాలి. దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలనేది జిడ్డుగా ఉండటం వలన వాటిని సబ్బు నీటితో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగాలి. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలు వాడాలి. దేవుడికి ఉపయోగించినటువంటి రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదంటే నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు, నిమ్మకాయతో లేదంటే పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడూ ఉంచకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా సరే శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం లేదంటే శుక్రవారపు రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచాలి. ఈ నియమం వ్రతాలకు, హోమాలకు కూడా వర్తిస్తుంది. వారంలో వచ్చే గురువారం రోజున లేదంటే శనివారం రోజున
పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని మన పండితులు చెప్తున్నారు. ఇకపోతే అమావాస్య రోజున, ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదు అని మన పండితులు చెబుతున్నారు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవటం కుదరకపోతే నెలకి ఒక్కసారైనా సరే తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది. విరిగిపోయిన దేవుడి పటాలు కానీ, చిరిగిపోయిన దేవుడి పటాలు కానీ, ప్రతిమలను కానీ పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అలాగే పూజా మందిరంలో ఎక్కువగా దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదంటే పటం అనేది ఒకటే ఉండాలి. మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతి నిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి. నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దేవుడి పటాలను లేదంటే ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. వీటి ద్వారా నకారాత్మక శక్తులనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దుర్గాదేవి, కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు మీ పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. అలాగే నిలబడి ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదంటే పటం అనేది పూజా గదిలో ఉంచకూడదు. నాట్యం చేసే గదిలో తప్ప నటరాజు స్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి కన్నుని పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదంటే వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ములు మరియు 11 రూపాయల కాయిన్స్ని వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ అని పెట్టుకుంటే చాలా మంచిది. అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. గణేశుడి యొక్క ప్రతిమను లేదంటే విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వలన చాలా మంచిది. అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుడి ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలలో లేదంటే చిన్న చిన్న పటాలను ఉంచుకోవటం వలన చాలా మంచిది. పెద్ద పెద్ద విగ్రహాలు లేదంటే పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాలి. ఆంజనేయ స్వామి ప్రతిమను ఆగ్నేయ దిశలో పెట్టుకోవటం వలన దుష్టశక్తుల బారి నుంచి బయటపడవచ్చు. సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టుకోవటం వలన మనశ్శాంతి అనేది కలుగుతుంది. నిలబడినటువంటి లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండదనే చెప్పుకోవచ్చు. ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు. శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు. అందుకని శాంతంగా ఉన్నటువంటి శివపార్వతుల విగ్రహాలను లేదంటే ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచుకోవాలి. మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీనే వస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం అనేది దక్కుతుంది.